ముస్లింలకు అన్యాయం జరిగిపోతుంది అంటాడు. చాలా తప్పది. ఇప్పుడు చాలా మంది ముస్లిమ్స్ కూడా దీన్ని, నేను నిన్న అన్ని పర్యవేక్షించాను చాలా వరకు చూస్తే, ముస్లిం మహిళలు కానీ పేద ముస్లింలు కానీ దీంతో చాలా ఆనందాన్ని వ్యక్తం పరుస్తున్నారు. వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఎందుకనంటే వాళ్ళ పేరు చెప్పి కొంతమంది పెద్దలు దీన్ని మనం ఇప్పుడు అనుకుంటున్నారు కదా, చాలా మంది భూ కబ్జాలు పెట్టారు. ఈ వక్ఫ్ బోర్డును అడ్డు పెట్టుకుని భూ కబ్జాలు చేశారు. అది నియంత్రించబడ్డది. ఈ రోజున పార్లమెంట్ లో చట్టం రూపంగా ప్రవేశపెట్టారు, బిల్లు ప్రవేశపెట్టారు. రాజ్యసభలో కూడా అది పాస్ అవుతుంది. రేపొద్దున అది రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందుతుంది. ఈ విధంగా ఏమవుతుందంటే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ప్రజలందరికీ న్యాయం చేయడం కోసమనే ప్రధానమంత్రి ఆయన. కాబట్టి ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది, ఒక వర్గం వాళ్ళు దోపిడీ చేస్తున్నారంటే ప్రభుత్వం నెమ్మకి నీరెత్తినట్టు కూర్చోవటం కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు ఈ సవరణలు ఎందుకు చేయాల్సిన అవసరం ఇప్పుడేం వచ్చింది అంటే దానికి ఆన్సర్ కూడా నన్ను చెప్పారు చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఏమనంటే 1913లో ఎందుకు చేశారు సవరణలు, ఏమండి ఇప్పుడు పుట్టింది కాదు కదా, ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రత్యేకించి బోర్డు? ఏమండి మనందరికీ హిందువుల్లో కూడా చాలా రకరకాల సంస్థలు ఉన్నాయి, అన్నిటికీ బోర్డు ఎందుకు చేయలేదండి? కాబట్టి